కొంతమంది మహిళల్లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సప్లై చాలా తక్కువగా ఉంటుంది. అది ఎందువల్ల ఉంటుంది అంటారు? చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అరే! నా బిడ్డకి నేను పాలు ఇవ్వలేకపోతున్నాను అని అనుకుంటారు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేస్తుంటారు. ఏంటి నీకు పాలు రావట్లేదా? అని ఆల్రెడీ షీ ఈస్ గోయింగ్ త్రూ సో మచ్. మళ్ళీ ఇది చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోయి, అవునా! నిజమేనేమో నా బేబీకి పాలు సరిపోవట్లేదేమో అని. బేబీ ఏడ్చినా, బేబీ అరిచినా, ఏం చేసినా నీ వల్లే అని చెప్తూ ఉంటారు. ఇది అది కేవలం మదర్ యొక్క థింకింగే. ప్రతి మదర్‌కి మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అనంటే వాళ్ళు ప్రతి ఒక్కరు మా ఓపీకి రాగానే మేడం నాకు మిల్క్ రావట్లేదేమో, మా అవును. బేబీ సరిగ్గా వెయిట్ ఏమో గెయిన్ నాకనిపిస్తుంది మా బేబీ సరిగ్గా తీసుకోవడం లేదు, బేబీ సరిగ్గా వెయిట్ గెయిన్ గెయిన్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఒక్కసారి చూడండి మేడం అని చెప్పి ప్రతిసారి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. దిస్ ఈస్ అ వెరీ కామన్ క్వెషన్ మా ఎవ్రీడే ఓపీలో అడిగే క్వెషన్. కానీ ఆహ్, ప్రతి ఒక్క మదర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు కరెక్ట్ అమౌంట్‌లో మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు చేయాల్సింది ఒకటే. ఎవ్రీ 2 అవర్స్‌కి ఫ్రీక్వెంట్‌గా బేబీకి ఫీడ్ ఇవ్వాలి. ప్రాపర్‌గా బేబీ లాచ్ చేస్తుందా లేదా ఓకే. అన్నది గమనించుకోవాలి. హ్మ్. ఈ 2 పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు రైట్ అమౌంట్‌లో మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ మిల్క్ తోటి బేబీ ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఎలా ఉంటది అంటే, ద ఓన్లీ ఇండికేటర్ ఈస్ వెయిట్ గెయిన్. బ్రెస్ట్ ఫీడింగ్ బాగా జరుగుతుంది. ఎఫెక్టివ్ వేలో జరుగుతుంది. బేబీ కరెక్ట్‌గా లాచ్ చేసి, కరెక్ట్‌గా మిల్క్ తీసుకుంటూ ఉంటే వెయిట్ గెయిన్ ప్రాపర్‌గా ఉంటుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక ఒక మాట అన్నారు. స్ట్రెస్‌గా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. అవును. ప్రతి ఒక్కరు ఓపీలో కంప్లెయింట్ చేసేది, మేడం మా మదర్ ఇలా చెప్పారు, మా అత్తమ్మ ఇలా చెప్పారు, ఇవి తినొద్దు, అవి తినొద్దు, నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. లేదండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి ఆల్ మదర్స్. వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎన్నో హ్మ్. హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్‌మెంట్‌ని ఇంట్లో క్రియేట్ చేస్తే చేయాలి. వాళ్ళకేం కావాలి? బేబీ పుట్టంగానే అందరేమో ఏం చేస్తారు? బేబీని ఎక్కువగా ఎత్తుకోవడము, హ్మ్. బేబీని పట్టించుకుంటారు కానీ మదర్‌ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆ టైంలో మదర్‌కి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అరే! ఇన్ని రోజులు నన్ను పట్టించుకున్నారు. ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసారు ఏంటి అని స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. అటువంటి ఎన్వైర్న్‌మెంట్ మనం ఇంట్లో క్రియేట్ చేయకూడదు. మనం బేబీకి ఎంత అటెన్షన్ ఇస్తున్నామో, మదర్‌కి కూడా అంతే అటెన్షన్ ఇస్తే, వాళ్ళకి ఏం కావాలి? ఎలాంటి ఫుడ్ పెట్టాలి? వాళ్ళకొక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్‌మెంట్. నీకిప్పుడు పడుకోవాలని ఉందా? పడుకో. మేము బేబీని చూసుకుంటాము. హ్మ్. ఇలాంటి సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మదర్‌కి ఇస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. అండ్ ప్రాపర్ లాచ్ అండ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ డెఫినెట్‌లీ వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. యాస్ యూ రైట్‌లీ సెడ్ మ్యామ్. ఒకసారి బేబీ పుట్టగానే అటెన్షన్ అంతా మనకొచ్చి చూసేవాళ్ళు కూడా ఆ బేబీనెళ్లి చూస్తారు గానీ, చాలా కొంతమంది ఎలా ఉన్నావమ్మా నువ్వు అని కూడా అడిగిన సందర్భాలు కూడా ఉండవేమో అసలు. అంత అటెన్షన్ బేబీకి ఇచ్చేసేసరికి మేబీ మదర్ కూడా ఇంకా స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఏమో. అందుకే కదా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ ఎక్కువగా వస్తూ రైట్. ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. అందరూ ఏమనుకుంటారంటే నో ఇప్పుడు మనం బేబీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలని. లేదండి బేబీ బాగుండాలి అంటే ఫస్ట్ మదర్ బాగుండాలి. ఎగ్జాక్ట్‌లీ. ఆ విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. మన ఇంట్లో వాళ్ళే మన అమ్మ గూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ద ఎన్వైర్న్‌మెంటల్ చేంజెస్ అనుకోవచ్చు. అయితే మేడం మంచి మిల్క్ సప్లైకి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళే బ్రెడ్ తినేసేయి, ఇడ్లీ పొడి తినేసేయి. ఇదే మంచిగా మీకు హెల్ప్ అవుతుంది మిల్క్ సప్లైకి అంటూ ఉంటారు. అసలు ఈ బ్రెడ్‌కి, మిల్క్ సప్లైకి ఏం కనెక్షన్ ఉంది మేడం? మీరది మిత్తా? ఫ్యాక్టా? ఏమంటారు మీరసలు? ఆహ్, బ్రెడ్‌కి, మిల్క్‌కి ఎటువంటి సంబంధం లేదు. దర్ ఈస్ అది పెద్ద మిత్ అండి. హ్మ్. చాలామంది వచ్చి చూసేవాళ్ళు కూడా బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చిస్తూ ఉంటారు మదర్‌కి. అవును. పాలు, బ్రెడ్ తిను నీకు పాలు బాగా వస్తాయని. హ్మ్. ఎటువంటి రిసర్చ్ స్టడీస్ అయితే లేవు. పాలు, బ్రెడ్ తింటే మిల్క్ బాగా వస్తుంది అని. హ్మ్. మీకే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. మిల్క్ తాగితే ఓకే. మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే దట్స్ ఓకే. వన్ ఆఫ్ ద రీజన్ ఓకే. మిల్క్ తాగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా కొంచెం మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. బ్రెడ్ దేనితో చేస్తారు? మైదా. మైదా, బటర్. మైదా ఈస్ గుడ్ ఫర్ హెల్తా? అస్సలు మనము గాదు. ప్రతిరోజు లైక్ సోషల్ మీడియాలో కానీ, డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికెళ్ళినా కూడా ఏం చెప్తాము? రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గిచ్చండి. హ్మ్. మైదా తగ్గిచ్చండి. ఆ!
షుగర్స్ తగ్గించండి. సో, బ్రెడ్ రైట్. మొత్తం మైదా, బటర్, షుగర్ తోటి నిండి ఉంటుంది. సో, హ్మ్. ఎప్పుడైతే సి సెక్షన్ చేసుకున్న తర్వాత నార్మల్ డెలివరీ అయినా కూడా వాళ్ళ గట్ చాలా సెన్సిటివ్‌గా అయిపోతుంది. హ్మ్. అటువంటి టైంలో మీరు మైదా పెడితే వాళ్ళ గట్ బెటర్ అవుతుందా? ఏమవుతుంది? ఇంకా వాళ్ళ గట్ పాడైపోతుంది. లైక్ హెల్త్ పాడైపోతూ మిల్క్ ఉంటుంది. సప్లైలో కూడా చేంజెస్ మిల్క్ వస్తుంటాయి. సప్లై కూడా ఏమి ఉండదు. హ్మ్. సో, కాబట్టి ఇది పెద్ద మిత్ కాబట్టి ఇది పక్కన పెట్టేసేసి ఎవరైనా చూడ్డానికొచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఈ బ్రెడ్ పాలు ఇవ్వకుండా పాలతో పాటు ఏదన్నా మంచి ఫ్రూట్స్ ఫ్రూట్స్. పెట్టండి. ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. హ్మ్. సో, ఎవ్రీ మదర్ అంటే న్యూ బోర్న్ మదర్‌కి ఇవ్వాల్సిందేంటి బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళకిచ్చే ఫుడ్‌లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. లెంటిల్స్, పల్సెస్ ఓకే. లైక్ నాన్ వెజ్ తినే వాళ్ళకు ఎగ్, చికెన్, ప్రోటీన్ సోర్సెస్ లైక్ పన్నీర్ ఇవన్నీ పెట్టొచ్చనమాట. హ్మ్. సో, బ్యాలెన్స్‌డ్ వేలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ ఇస్తే ఆటోమేటిక్‌గా మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దెర్ ఈస్ నో మ్యాజికల్ ఫుడ్. ఎటువంటి మ్యాజికల్ ఫుడ్ లేదండి. ఈ ఫుడ్ తింటే మిల్క్ బాగా పెరుగుతుంది అని. హ్మ్. బ్యాలెన్స్‌డ్ మీల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మదర్స్.